నమస్కారం. ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమానికి స్వాగతం. మంచివారితో స్నేహం ఉదయించే సూర్యునిలా పెరుగుతుంది. చెడ్డవారితో స్నేహం అస్తమించే సూర్యునిలా తగ్గిపోతుంది. శనివారం రోజు ఏ దేవతను పూజించాలి, ఎటువంటి ధ్యాన శ్లోకం పఠించాలి, ఎలా నడుచుకోవాలి, అలాగే ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇలా ఎన్నో విషయాల్ని మనకి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు, అలాగే ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు. వారిని అడిగి ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, మరి ముందుగా మీరు చెప్పండి, శనివారం రోజు ఏ దేవతను స్మరించాలి, అలాగే ఎటువంటి ధ్యాన శ్లోకం పఠించాలో తెలియచేయండి. శనివారము గ్రహాలలో శనికి సంబంధించిందైన దేవతల్లో ఆంజనేయ స్వామి పుట్టినటువంటి వారం. హనుమంతుడు శనివారం నాడు పుట్టాడు కాబట్టి హనుమత్ ధ్యానం ఈరోజు చేసుకోవటం కర్తవ్యం. గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. గురుగారు, మరి మీరు చెప్పండి, శనివారం రోజు పంచాంగాది వివరాలు, అలాగే శుభ సమయాలు ఎప్పుడున్నాయి, ఆ శుభ సమయాల్లో ఏం చేయాలో తెలియచేయండి. స్వస్తి శ్రీ దుర్ముఖ నామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, శుక్లపక్షము. ఈరోజు త్రయోదశి తిథి, శనివారము. త్రయోదశి తిథి ఈరోజు పగలు 2:03 వరకు ఉంటుంది. నక్షత్రము అనురాధ. రాత్రి తెల్లవారుజామున 4:15 వరకు ఉంటుంది. సిద్ధయోగము ఉదయం 8:44 వరకు. కరణము తైతుల పగలు 2:03 వరకు ఉంటాయి. ఈరోజు వర్జ్యం ఉదయం 6:20 నుండి 8:05 వరకు ఉంటుంది. ఇక దుర్ముహూర్త కాలము ఈరోజు ఉదయం 5:46 నుండి 7:30 వరకు ఉంటుంది. ఈరోజు రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండ కాలము పగలు 1:30 నుండి 3 గంటల వరకు ఉంటాయి. ఈరోజు అన్ని రకములైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు శుభ సమయము సాయంత్రం 4:51 నుండి 6:36 వరకు ఈ శుభ సమయ కాలము ఉంటుంది. ఇక ఈరోజు సూర్యోదయము 5:46 సూర్యాస్తమయము 6:49. ఇక ఈరోజు విశేషము శని త్రయోదశి. విశేషంగా నవగ్రహ ఆలయాలను దర్శనం చేసుకుంటూ అందులో ముఖ్యంగా ఈరోజు శని భగవానునికి అర్చనలు, ఆరాధనలు, తైలాభిషేకములు నిర్వహించినట్లయితే జాతక సంబంధమైనటువంటి అంశంలో అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలిన నాటి శని సంబంధమైనటువంటి దోషములు తొలగించుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. అలాగే శనివారం రోజున హనుమత్ సంబంధమైనటువంటి ఆలయాలు దర్శనం చేసుకుంటూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో విశేషమైనటువంటి అర్చనాదులు జరుపుకోవటం వల్ల కూడా సకలమైనటువంటి దోషములు తొలగించుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. తప్పకుండా గురుగారు, శుభ సమయాలు ఎప్పుడున్నాయి, అలాగే ఆ శుభ సమయాల్లో ఏం చేయాలో నిజంగా చాలా వివరంగా చెప్పారండి. గురుగారు, మరి మీరు ధ్యాన శ్లోకం తెలియజేశారు కదా, మరి దాని యొక్క అర్థాన్ని వివరించండి. హనుమంతుడిని గురించి వర్ణించేటటువంటి శ్లోకం ఇది. అతడు ఎటువంటి వాడు అంటే గోష్పదీకృత వారాస్యం, మహాసముద్రాన్ని గోష్పాదమంతా చేయగలిగినటువంటి వాడు. అంటే అంతటి మహాసముద్రం కూడా ఆయన విషయంలో గోష్పాదం అంటే గోవు, ఆవు గిట్ట ఎంత మాత్రంగా ఉంటుందో ఆయన స్థాయికి అది మహాసముద్రం కూడా అంతే స్థాయి అయింది
అంటే అవలీలగా దాటగలిగాడు అనటానికి గోష్పదీకృత వారాసిం అని చెప్పి, అట్లాగే మసికీకృత రాక్షసం, రాక్షసులని దోమలుగా అవలీలగా చంపగలిగినటువంటి వాడు అని చెప్పి, మనకి దోమలు ఎట్లాగో హనుమంతుడికి ఆ రాక్షసులు అట్లా అయిపోయారు. అంటే మనం దోమని ఎంత సులభంగా చంపగలుగుతామో అంత సులభంగా చంపగలిగేటువంటి స్థాయి కలిగినటువంటి వాడు హనుమంతుడు అని. రామాయణ మహామాలారత్నం, అతడు ఎటువంటి వాడు అంటే రామాయణము అనేటటువంటిది ఒక మహామాల అనుకుంటే దానిలో రత్నం అంటే కొలికి పూస. అందువల్లనే మనకి రామాయణంలో హనుమంతుడు బాలకాండ నుంచి కనపడడు. మొత్తం రామాయణం 7 కాండలైతే 3 కాండలలో ఆయన దర్శనం కాదు. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండల్లో ఆయన దర్శనం కాదు. కిష్కింధాకాండలోనే హనుమత్ దర్శనం అవుతుంది. కిష్కింధాకాండ అంటే మధ్యకాండ, 7 మధ్యది 4వది. అందులో అట్లా కొలికి పూస ఏ విధంగా అయితే మాలకి మధ్యలో ఉంటుందో అట్లా ఆంజనేయ స్వామి కూడా రామాయణము అనేటటువంటి మహామాలలో కొలికి పూసలాగా మధ్యలో మనకి దర్శనమిస్తాడు అనేటటువంటి ఆ రామాయణ మహామాల రత్నం అనిలాత్మజం వందే. అనిలాత్మజుడు అంటే వాయుకుమారుడు. అటువంటి వాయుకుమారుడైనటువంటి హనుమంతునికి నమస్కారం చేస్తున్నాను అని చెప్పి ఆయన్ని ప్రార్థించేటటువంటి శ్లోకం. ఇందులో సుందరకాండ గాథ అంతా కూడా చాలా సూక్ష్మంగా చెప్పబడ్డది. మహాసముద్రము ఆవు గిట్టలాగా ఎట్లా చూపబడ్డదో, రాక్షసులు దోమలాగా ఎట్లా చూపబడ్డారో అట్లా ఈ సుందరకాండ అంతా కూడా, సుందరకాండలో జరిగింది ఏంటో సముద్ర లంఘనము, రాక్షస సంహారము, అట్లాగే ఆ రామాయణంలో కీలక పాత్ర వహించటము, ఈ 3 కూడా ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి. హనుమంతునికి సంబంధించినది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. నిజంగా ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చాలా వివరంగా తెలియజేశారు గురుగారు. గురుగారు, మరంటే శనివారం గోచార రీత్యా ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచేయండి. మేషరాశి వారు ఈరోజు తాము నిర్వహిస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాదులు ఏవైతే ఉంటాయో వాటి యందు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేనట్లయితే అనుకున్నటువంటి కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా ఈ వృత్తి ఉద్యోగాదుల్లో ఆశించిన స్థాయిలో లాభాలు ఏవైతే ఉంటాయో అవి అందుకున్నప్పటికీ సకాలంలో వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవటం వల్ల కొంత దుర్వినియోగం అయ్యేటటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఊహించని కష్టాలు, స్నేహితులను బంధువులను కలుసుకోవటం, పరామర్శలు జరుగుతూ ఉంటాయి. మొత్తానికి ఈరోజు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితములు పొందేటటువంటి క్రమంలో శివాలయాన్ని దర్శనం చేసుకుని స్వామివారికి అర్చనాదులు జరిపించుకోవటం వలన మేలును పొందవచ్చు. వృషభ రాశి వాళ్లకు ఈరోజు సామాజిక సంబంధమైనటువంటి అంశాల్లో కొంత ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. పరిచయాల వలన ఇబ్బందులు, దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు, భావనలు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా సంఘంలో మీకున్నటువంటి గౌరవ మర్యాదలను జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి. లేనట్లయితే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. మహాలక్ష్మి అమ్మవారి యొక్క నామస్మరణ మేలు చేస్తుంది. మిథున రాశి వాళ్లకు ఈరోజు తాము ఏవైతే చేపట్టినటువంటి కొన్ని పనులు ఉంటాయో వాటి విషయంలో 1-2 సార్లు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేనట్లయితే కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వేరు కార్యక్రమాదుల్లో పరిశోధనలపైన కొంత ఆసక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రయాణాలపైన కొంత ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. నమ్మిన సిద్ధాంతాలను అవలంబించే ప్రయత్నం కూడా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు తమ యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటాయో, తెలివితేటలు ఏవైతే ఉంటాయో వాటిని సరిగ్గా వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. లేనట్లయితే వాటి లోపం వలన కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. సంతానపరంగా ఇబ్బందులు ఉండే సూచన ఉన్నందున మీ పిల్లల యొక్క విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మానసిక, సామాజిక సంబంధమైనటువంటి అంశాల్లో కొంత అనుకూలత కనపడుతూ ఉంటుంది. అనారోగ్య భావనలు ఉంటాయి. ప్రశాంతంగా జీవనం గడిపే ప్రయత్నం చేయండి.
సింహరాశి వాళ్లకు ఈరోజు సౌకర్యాల విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. శ్రమ ఒత్తిడి ఉన్నప్పటికీ అవి అంతగా బాధించకపోవచ్చు. పరిచయాలు తృప్తికరంగా ఉంటూ ఉంటాయి. మీరు తీసుకునేటటువంటి ఔషధాల వలన అనారోగ్య భావనలు తగ్గిపోతూ ఉంటాయి. వేరు రకాలుగా చేపట్టినటువంటి పనులు కష్టపడి పూర్తి చేయగలుగుతారు. కన్యారాశి వాళ్లకు ఈరోజు సహకార లోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చేపట్టేటటువంటి ఎలాంటి పని అయినా సరే ఆ పనుల విషయంలో సలహాలు సూచనలు తీసుకుని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక రూపొందించుకునేటువంటి ప్రయాణాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవడం, నియమితమైనటువంటి వేగంలో ప్రయాణం చేస్తూ గమ్యస్థానాన్ని చేరుకునేటటువంటి అంశంలో కొంత దృష్టిని ఎక్కువగా కేంద్రీకరించేటటువంటి ప్రయత్నం చేయండి. పోటీల్లో ఉన్నటువంటి ఏదైతే ఒత్తిడి ఉంటుందో ఆ ఒత్తిడిని జయించి మీరు అనుకునేది సాధించుకోగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతత మేలు చేస్తుంది. తులారాశి వాళ్లకు ఈరోజు తమ యొక్క మాట విలువను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎదుటి వారిని గౌరవ మర్యాదలతో మాట్లాడేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. సౌకర్యాలు కొంత ఒత్తిడిని కూడా పెంచుతూ ఉంటాయి. సంతానపరమైనటువంటి ఆనందాదులు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆలోచించి చేపట్టినటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. గృహ వాహన సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి వారు ఈరోజు తాము చేపట్టినటువంటి పనుల వలన శారీరకంగా కొంత అలసిపోతూ ఉంటారు. సేవకా వర్గం వారి యొక్క సహకారం తప్పనిసరిగా లభిస్తుంది. ఒత్తిడి, శ్రమ కొంత ఇబ్బందులను కలుగచేస్తూ ఉంటాయి. సంప్రదింపుల్లో అనుకూలత ఏర్పడుతుంది. ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ధైర్యంతో కూడినటువంటి పనులు చేపట్టగలుగుతారు. మరింత శుభకరమైనటువంటి ఫలితాల కోసం ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని వీలైతే అర్చనాదులు జరిపించుకునే ప్రయత్నం చేయండి. ధనుస్సు రాశి వారికి ఈరోజు సంప్రదింపుల్లో మంచి అనుకూలత ఏర్పడుతుంది. స్నేహితులకు లేదా బంధువులకు కలిగినటువంటి కొన్ని అనారోగ్యాల కారణంగా వారిని కలుసుకుని పరామర్శలు చేయగలుగుతారు. ప్రచార సాధనాల్లో కొంత మధ్యస్థంగా ఉంటుంది. విశ్రాంతి లోపిస్తుంది. ప్రయాణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి వార్తలు అందుతుంటాయి. మకర రాశి వాళ్లకు ఈరోజు తమకున్నటువంటి మాట విలువ మరింతగా పెరుగుతుంది. కీర్తి, గౌరవాదులు సంతోషాన్ని కలుగచేస్తుంటాయి. కుటుంబంలో మంచి సంతృప్తికరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. మీకున్నటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి నిలువలపైన మరింతగా దృష్టిని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే కొన్ని అనుకున్నటువంటి ఖర్చులు ఉంటాయి. జాగ్రత్తగా ప్రణాళికను రూపొందించుకోవటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఈరోజు చక్కని విశ్రాంతి లభిస్తుంది. ప్రయాణాల్లో అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. ఆధ్యాత్మికపరమైనటువంటి భావనలతో సంతోషకరమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో మాత్రం కుంభరాశి వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అధికారులు చెప్పినటువంటి సూచనలు తప్పనిసరిగా పాటించేటటువంటి ప్రయత్నం చేయండి. దాన ధర్మాదులు చేయటం వలన కొంత పుణ్యబలం పెరిగే అవకాశం కనిపిస్తుంది. మీనరాశి వాళ్లకు ఈరోజు దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచన, వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలను రూపొందించుకునే పనిలో నిమగ్నమై ఉంటూ ఉంటారు. సమిష్టి సంబంధమైనటువంటి ఆదాయాలు పెంచుకోవటంలో కొంత ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. విశ్రాంతి లభిస్తుంది. నలుగురికి ఆదర్శవంతంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మీరు చేపట్టినటువంటి పనులు పెద్దల యొక్క ఆశీస్సుల వలన శుభకరంగా పూర్తి అవుతుంటాయి. ద్వాదశ రాశుల ఫలితాల గురించి చాలా వివరంగా తెలియజేశారు గురువుగారు. గురువుగారు, మరి శనివారం యొక్క ప్రాముఖ్యత ఏంటి? అలాగే ఈరోజు పాటించవలసిన విధి విధానాలు కానీ నియమాలు కానీ ఉంటే తెలియజేయండి. ఈరోజు శని త్రయోదశి, శనికి సంబంధించినటువంటి పర్వదినం. అందులో విశేషం ఏమిటంటే ఈరోజు అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం కూడా శనికి సంబంధించినటువంటిది. అనురాధ నక్షత్ర జాతకులు శని మహర్దశతో వాళ్ళ జీవితాలు ఆరంభమవుతూ ఉంటాయి. శనికి చాలా ముఖ్యమైనటువంటి రోజు ఈరోజు. అందువల్ల శని దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, లేదు శని యొక్క అనుగ్రహాన్ని పొందదలుచుకున్నటువంటి వాళ్ళు శనికి తైలాభిషేకం చేయటం, అందులో మందపల్లి అని చెప్పి
తూర్పుగోదావరి జిల్లాలో శని క్షేత్రం ఉన్నది, ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. అది శివక్షేత్రం. యథార్థంగా శని ప్రతిష్ఠించినటువంటి శివక్షేత్రం. రామేశ్వరం అంటే ఏ విధంగా అయితే రాముడు ప్రతిష్ఠించినటువంటి శివక్షేత్రమో అట్లా మందపల్లి కూడా మందేశ్వరుడు, మందుడు అంటే శని, శని ప్రతిష్ఠించినటువంటి శివక్షేత్రం అది. పిప్పలుడు అని అశ్వత్థుడని ఇద్దరు బ్రహ్మరాక్షసులకి వాళ్ళని అంతం చేసి ఆ బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవటం కోసమని శనీశ్వరుడు అక్కడ మందపల్లిలో ఆ శివ ప్రతిష్ఠ చేయటం జరిగింది. అక్కడ తైలాభిషేకం చేయించటం చాలా ముఖ్యం, చాలా ప్రయోజనకారి కూడా. అలాగే ఈ శనివారం హనుమంతునికి జన్మదినం కాబట్టి, జన్మ వారం కాబట్టి హనుమత్ ప్రీత్యర్థము ఆయన పూజను నిర్వహించుకోవటము. హనుమంతుడు శనిపీడ నివారకుడు కూడా కాబట్టి శనివారం నాడు హనుమత్ పూజ చేసుకోవటం వల్ల, హనుమత్ అనుగ్రహాన్ని సంపాదించుకోవటం వల్ల శనిపీడల నుంచి బయటపడటానికి అది కూడా దోహదకారి అవుతుంది. శని ఆంజనేయ స్వామి ఇద్దరు కూడా పరస్పరం భావమరుదులు. ఆంజనేయ స్వామి శనికి బావగారు, శని సోదరైనటువంటి సువర్చనను వివాహం చేసుకున్నాడు. అటువంటి హనుమంతుని సేవ వల్ల శని దోషాన్ని నుంచి బయటపడచ్చు కాబట్టి హనుమంతుని సేవించటం, అలా సేవించి ఆయన యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తే, ప్రసాదము అంటే అనుగ్రహం. కాంభోజ నగరంలో యవనాసుడు అని చెప్పి ఒక పండితుడు ఉండేవాడు. అతడు రోజు పూజ చేసేవాడు హనుమంతునికి, కానీ ప్రసాదం తీసుకునేవాడు కాదు, తీసుకువెళ్ళి బావిలో పడేస్తూ ఉండేవాడు. ఎవరికి పెట్టేవాడు కాదు, తాను తినేవాడు కాదు, బావిలో పడేసేవాడు. ఆ దోషం వల్ల అతనికి కుష్ఠవ్యాధి ఏర్పడ్డది. దాని నుంచి బయటపడటం కోసమని విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. అయ్యా, నేను ఈ రోగం నుంచి ఎలా బయటపడతానో చెప్పండి అని అంటే, అప్పుడు విశ్వామిత్రుడు సుందరి హనుమన్ మంత్రం అని చెప్పి ఒక మంత్రాన్ని ఉపదేశించి హనుమంతుని అనుగ్రహం పొందటం ద్వారా నువ్వు ఈ రోగాన్ని నుంచి బయటపడతావయ్యా అని చెబితే, అలా ఆ యవనాసుడు హనుమంతుని ఉపాసించి ఆ రోగం నుంచి బయటపడి నిరంతరము హనుమత్ సేవలో ధన్యుడై చరితార్థుడై హనుమత్పాద సన్నిధిని చేరుకున్నాడు. కాబట్టి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసమని ఆయన పూజ చేసి ఆయన ప్రసాదాన్ని స్వీకరించి ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఐహిక పారమార్థిక ప్రయోజనాలను పొందొచ్చు అని చెప్పి పెద్దలు చెప్తారు. అసలు శనివారం రోజు ఎటువంటి నియమాలు పాటించాలి, దాని వెనుకున్న అంతరార్థం ఏంటో నిజంగా చాలా వివరంగా చెప్పారండి. గురువుగారు, ఇప్పుడు గోచారం గురించి చెప్పారు, ద్వాదశ రాశుల ఫలితాలు వివరించారు కదా. మరి కొంతమందికి గోచారం సరిగా ఉండదు, అటువంటి వారికి ఏమైనా మరి పరిహార మార్గాలు ఉన్నాయంటారా? చక్కగా ఈరోజు గురుగారు చెప్పినట్టు శని త్రయోదశి కాబట్టి అందరూ కూడా ఈరోజు అన్ని రాశుల వారు కూడా శని భగవాను యొక్క దర్శనం చేసుకుని, వీలైతే తైలాభిషేకం చేసుకుని అన్నమాట ఆంజనేయ స్వామిని శివాలయం దర్శనం చేసుకుంటే సకలమైనటువంటి తెలియక చేసినటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగించుకొని మంచి ఫలితములు పొందేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈరోజు. గురువుగారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ఈరోజు కార్యక్రమంలో శనివారం రోజు ఎటువంటి నియమాలు పాటించాలి, ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి, మరి ఆ ఫలితాలు సరిగా లేని వారు ఎటువంటి నియమాలు పాటించాలి, శనివారం రోజు ఎలా నడుచుకోవాలో నిజంగా చాలా వివరంగా చెప్పారండి. చాలా సంతోషం. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. శనివారం రోజు ఏ దేవతను ఆరాధించాలి, ఎలా నడుచుకోవాలి, ఎటువంటి ధ్యాన శ్లోకం పఠించాలి, ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి వివరంగా తెలుసుకున్నారు కదా. మన జీవన విధానంలో మన మార్గం సుగమం చేసుకునే అనేక విషయాల్ని రేపటి ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.